యెస్. జీవీకే రావు గారు అంటే మా అందరికీ కొంచెమే తెలుసు. మీ కుటుంబ నేపథ్యం, ఎంతమంది మీరు? ఒక్కసారి మా ప్రేక్షకులకి. మా స్వగ్రామం నల్లూరిపాలెం, రేపల్లె, హ్మ్. గుంటూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్‌గా చేశారు. మేముండే ఇల్లు 1953లోనే మంచి బంగ్లా కట్టించారు మా నాన్నగారు. ఆ ఇంటి ముందు రోడ్డు, రోడ్డు తర్వాత చెరువు. చెరువు అంటే ఫస్ట్ క్లాస్ అయిన ఈ పైరుగాలి నుంచి ఎలా వస్తుందో చెరువు నుంచి కూడా మీకు మంచి వాటర్ యొక్క అలలతో పాటుగా చల్లదనం అనేది మాకు వండర్ఫుల్‌గా ఉండేది. దాంట్లో కలువ పూలు పెద్ద పెద్ద కలువ పూలు. ఇగ అబ్బబ్బబ్బా! వాటినే మేము తాగటానికి కూడా వాడేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ చెరువు ఈ ఇంటి అవసరాలు అన్నిటికీ మధ్యలో అన్నమాట. ఊరు మధ్యలో చెరువు. మా ఇల్లు హైలైటెడ్. అండ్ నార్త్ ఈస్ట్‌కి ఈ ఈస్ట్‌న ఉంటుంది చెరువు. అద్భుతమైన వాతావరణం. మా నాన్నగారు 25 ఏకర్స్ వ్యవసాయం, అది పూర్తిగా సేంద్రియ వ్యవసాయం. ఆ హ్మ్. రోజుల్లో తెలిసిన 1958, 55 ఆ టైంలో తెలీదు అసలు యూరియా ఇవన్నీ రాలేదప్పుడు. కెమికల్ ఏంటంటే ఏమైనా ఎరువు వేయాలంటే పెంటపోగు అనేవాళ్ళు. పెంటపోగు అంటే మన ఇంట్లో ఒక 6 ఆవులుండేవి, 4 ఎద్దులుండేవి, దానికి దూడలు అవన్నీ కలిపి వాటి నుంచి ఏదైతే వస్తుందో అదే కంపోజ్ చేసి చేలకి వాడేవాళ్ళు. పెస్టిసైడ్ ఉండేవి కావు. అస్సలు తెలీదు. అప్పుడు ఆ టైంలో పెస్టిసైడ్స్ ఇవన్నీ ఏమీ లేవు. అద్భుతమైన ఆ పర్యావరణం అనేది ఆ ఊరు మొత్తం ఉ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఆహ్, నీళ్లు తాగటం కూడా మేమప్పుడు అక్కడ కాలవల్లో నీళ్లు పారుతూ ఉంటాయి. హ్మ్. అవి చెరువుల్లోకి వస్తా ఉంటాయి. దోశలతో ఆ నీళ్లు తాగేవాళ్ళం. ఆ అబ్బబ్బా! ఆ రోజుల్లో మాకు కాలుష్యం, దీంట్లో ఏదన్నా చెడు అనే ఆలోచనే వచ్చేది కాదు. అలాంటి వాతావరణంలో పెరగటం జరిగింది. చిన్నప్పటి అదే నుంచే మీకు హృదయానికి హద్దుకుంది ప్రకృతి. ప్రకృతి అంటే ఇగ అది పంచభూతాలు స్వచ్ఛమైన స్థితిలో అద్భుతమైన ఫీలింగ్స్ అనమాట. చెరువు ఒడ్డున మేము మెరక ఉండేది. ఆ ఎత్తున ఉండటం వలన మాకు ఫుల్ వ్యూ 12 ఏకర్స్ ఆ చెరువు. చక్కగా లేవంగానే ఫస్ట్ కనిపించేది మాకదే. అదే ఇంట్లో నుంచి బయటకి వస్తున్నా ఆ! వెళ్తున్నా